ముంబై ఇండియన్స్ సుడిగాలిలో చిక్కుకుపోయింది. ఢిల్లీతో మ్యాచ్ కోసం దేశ రాజధానికి చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న సాయంత్రం ప్రాక్టీస్ చేస్తుండగా గాలి దుమారం బీభత్సాన్ని సృష్టించింది. ఢిల్లీని కమ్మేసిన గాలి దుమ్ముకు అరుణ్ జైట్లీ స్టేడియం పైనున్న రేకులు ఎగిరిపోయి ఇదిగో ఇలా బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారానికి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అయితే కంగారు పడిపోయాడు. మైదానంలో ఉన్న ముంబై ఆటగాళ్లను వెనక్కి వచ్చేయాలంటూ పెద్దగా కేకలు వేశాడు హిట్ మ్యాన్. జహీర్ ఖాన్, మలింగ, జయవర్ధనే గాలి దుమ్ములో ఇబ్బందులు పడుతూ పరిగెత్తుకు రావడం కనిపించింది. బోల్ట్ అయితే థండర్ బోల్ట్ వేగంతో పరుగులు పెడుతూ వచ్చాడు. రోహిత్ శర్మ మాట్లాడుతున్న వీడియోలో ఢిల్లీ స్టేడియంలో పైకప్పులు ఎగిరి గాల్లోకి వెళుతూ కనిపించడం అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమయ్యేలా చేస్తోంది. ఢిల్లీ వ్యాప్తంగా వీచిన ఈ భీకర గాలులకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్ ఓకేనా, లేదా తీవ్ర వర్ష సూచన ఉన్న కారణంగా మ్యాచ్కి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా చూడాలి.